వచ్చింది. ఎక్కడికెక్కడ కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలుగా పుస్తకాలు అమ్ముతున్నారు, యూనిఫామ్స్ అమ్ముతున్నారు. 1వ తరగతి పిల్లవాడికి 7,500 రూపాయలు తీసుకుంటున్నారు పుస్తకాలకి. 1వ తరగతి పిల్లవాడు ఏం చదువుతాడండి? 7,500 రూపాయలు తీసుకుంటున్నారు. అంత అడ్డగోలుగా పుస్తకాలని, యూనిఫామ్స్ని అమ్ముతున్నారు. ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారు. కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా చేస్తున్నారు. వీటన్నిటికి మాత్రం అనుమతులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. రకరకాల లాబింగ్లు చేసి అధికారుల దగ్గర, ఉన్నతాధికారుల దగ్గర లాబింగ్ చేసి బ్రహ్మాండంగా అనుమతులు తీసుకొస్తారు. దాన్ని పర్యవేక్షణ చేయాల్సింది చేయకుండా ఈరోజు వాటికి అడ్డగోలుగా అనుమతులు ఈరోజు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పుస్తకాలు ఎక్కడమ్మని అక్కడ ఎస్ఎఫ్ఐ అడ్డుకుంటా ఉంది. ఇది అధికారులు చేయాల్సిన పని. అధికారులు జీతాలు తీసుకుంటూ, డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ జీతాలు తీసుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనిని మేము గుర్తు చేస్తున్నాం. కొంతమంది అధికారులు, ఎంఈఓలు ఇది మేము సీజ్ చేయడానికి లేదని చెప్తా ఉన్నారు. తాడేపల్లిగూడెం ఎంఈఓ అంట ఆయన ఎవరో, ఆయన ఎంఈఓ గారు మా వాళ్ళు ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడ వెళ్ళి శశి కాలేజ్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతా ఉంటే ఆ పుస్తకాలను సీజ్ చేయమని అడిగితే అధికారులు లేదు నేను చేయనని చెప్తా ఉన్నాడు. ఇక లంచం తీసుకున్నా అని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా సిగ్గుందా ఎంఈఓకి? ఇంకో ఎంఈఓ అయితే వెళ్ళి పెనుగొండ ఎంఈఓ తాగొచ్చి విధులకి హాజరవుతా ఉన్నాడు. ఇప్పటికే విచారణ కూడా జరుగుతూ ఉంది ఆయన మీద. ఎంఈఓలు కొంతమంది ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా మేం చేస్తామంటే కనీసం సహకరించినటువంటి కొంతమంది అధికారులు, అందరినీ నేను అంటాం, ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఎక్కడికక్కడ ఎస్ఎఫ్ఐ ఈ పుస్తకాలు, లేదంటే ఫిట్నెస్, లేదంటే ఫైర్ సేఫ్టీ వీటన్నిటి మీద మరిన్ని పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఆకివీడులో నారాయణ విద్యా సంస్థలు అనుమతి లేకుండా భీమవరంలో పెడితే ఆ భీమవరంలో పెట్టినటువంటి నారాయణ విద్యా సంస్థను సీజ్ చేయించారు. ఈ ప్రభుత్వం అధికారులు చేయాల్సిన పని, డిఓ గారు చేయాల్సిన పని. అనుమతులు లేకుండా స్కూల్ ఎలా నడుపుతున్నారు అని అడగాలి. కనీసం అడగలేదు ఆయన. మేము వెళ్ళి అడిగితే అప్పుడు వెంటనే సీజ్ చేశారు. మరలా కనుక దాన్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి అడ్డుకుంటాం. అట్లాగే ఇంకొక శశి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అనుమతులు లేకుండా. దాన్ని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం. అందుకని అనుమతులు లేకుండా ఎక్కడ పాఠశాల పెట్టినా ఆ ఎస్ఎఫ్ఐ అడ్డుకుంటుంది. అనుమతులు తెచ్చుకోండి, వెళ్ళి అనుమతులు తెచ్చుకుని పాఠశాలలు పెట్టండి, ఫైర్ సేఫ్టీ తెచ్చుకోండి, అన్ని క్లాస్ రూమ్లకి అనుమతులు తెచ్చుకుని పాఠశాల నిర్వహించుకోండి. కాబట్టి ఈ అనుమతులు లేనటువంటి పాఠశాల మీద పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఈరోజు చేస్తూ ఉంది ఎస్ఎఫ్ఐ. అదేవిధంగా మొన్ననే ఈ మధ్యకాలంలో అకాడమీ పేరుతో ఇప్పుడు ఎల్ఎన్ అని లేదా అనేక రకాల పెద్ద అకాడమీ అని అనేక రకాల లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుతున్నారు అకాడమీ పేరుతో. వాళ్ళకి ఇంటర్మీడియట్ కాలేజీలకి ఎవడో పర్మిషన్ ఉంటుంది, పేరు మాత్రం ఇంకొక పేరు ఉంటుంది. అట్లాంటి అకాడమీలు అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపితే కనుక ఊరుకునేది లేదు. మన సిసిఎల్ కమిషనర్ గారు కూడా మేము కలవడం జరిగింది, రంజిత్ భాష గారు. అందుకనే ఈ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందంటేనే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ఒక పెద్ద పండుగలాగా, వ్యాపార పండుగలాగా తయారైపోయింది. దీన్ని అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ ఇప్పుడే దానికి సంబంధించిన అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్గా విజయ్ గారు ఫీజు వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని ప్రకటించారు. అమలు జరుగుతూ ఉంది. కింద అధికారులు స్పందిస్తున్నారు. గత 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు విద్యారంగం కమిషనర్లు అందరితో రివ్యూ మీటింగ్ పెడితే ఆ రివ్యూ మీటింగ్లో మనం కూడా నోటీస్ బోర్డులు పెట్టాలి స్కూల్స్ అన్నింటిలో అంటే ఒక్క అధికారైనా వెళ్ళి సందర్శించాడు. ఏ పాఠశాల అయినా, ఒక్క డిఈఓ అయినా, ఒక్క ఎంఈఓ అయినా వెళ్ళి సందర్శించాడు. ఈ మధ్యకాలంలోనే మేము వెళ్ళి డిఈఓ గారిని కలిసి, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు స్వయంగా చెప్పారు ఫీజులు వివరాలు నోటీస్ బోర్డులో పెట్టమని కోరారు, మీరు వెళ్ళి సందర్శించమని అడిగాం డిఈఓ గారిని. మా వాళ్ళందరూ వెళ్ళి వెస్ట్ గోదావరి డిఈఓ గారిని అడిగారు. ఆయన కనీసం అడిగినందుకైనా ఒకసారి ఒక్క పాఠశాలను సందర్శించారు. అందుకని పాఠశాలలతో మరి కుమ్మక్కు అవుతున్నారో లేదు మాకైతే తెలియదు అధికారులు. ఈ అనుమతులు లేకుండా ఫీజు నోటీస్ బోర్డులో పెట్టకుండా ఇది మేము చెప్తున్నది, విద్యార్థి చట్టం చెప్తున్నది, లోకేష్ గారు కూడా స్వయంగా ప్రకటించారు. కాబట్టి అందుకని ఈ నిబంధనలన్నింటినీ పాటించాలని
ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. పాటించకపోతే ఖచ్చితంగా మా వాయిస్ని, మా ప్రశ్నని ఖచ్చితంగా వినిపిస్తాం. అట్లాగే విద్యారంగంలో ఏవైతే సమస్యల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద కూడా మేము భవిష్యత్తులో పోరాటాలకి సన్నద్ధం కాబోతున్నాం. రేపు జరిగేటువంటి అఖిల భారత సమావేశాల్లో కూడా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన కోరుకుంటా ఉంది. ఈ పోరాటాలన్నింటిలో విద్యార్థులు అందరూ కలిసి రావాలని కూడా కోరుతూ పిలుపునిస్తాం.